10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 32వ అధ్యాయము 32వ అధ్యాయము 30వ వచనం నుంచి 29వ వచనం నుంచి చదవండమ్మా దయచేసి. మరియు 29 వచనం నుంచి అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపబడిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా గురించి రాయబడినటువంటి మాటలు. వాస్తవంగా హిజ్కియా చాలా భక్తిపరుడైనటువంటి రాజు, దేవుని మీద ఆధారపడినటువంటి రాజు హిజ్కియా. అతని కాలంలో భూమి బహుగా ఫలించింది. వ్యవసాయం విషయంలో కూడా ఆ విధముగానే ఇతడు దృష్టి నిలిపి తన దేశాన్ని వ్యవసాయ పరంగా బాగా డెవలప్ చేసినటువంటి వ్యక్తి హిజ్కియా. ఆమేన్. ఈ హిజ్కియా తన జీవితంలో మరణకరమైనటువంటి రోగం వచ్చింది ఒకటి. ఏ రోగం అండి? దేవుడు మీ నోటికి ఉన్న తాళములు తెరుచునుగాక. ఏ రోగం వచ్చింది హిజ్కియాకు? మరణకరమైన రోగం వచ్చింది. సో ఈ మరణకరమైన రోగం రాగానే హిజ్కియా మొత్తానికైతే ప్రార్థన చేసుకున్నాడు, తనకు తానే పశ్చాత్తాపడ్డాడు, ఉపవాసం ఉన్న కన్నీళ్లు విడిచి దారులుగా దినాలు కొద్ది కన్నీళ్లు విడిచాడు. సో ఒక దినాన దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతని మరణ ఆలకించి దేవుడు హిజ్కియాను స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవుడు హిజ్కియాను స్వస్థపరిచి బాగు చేసినటువంటి తర్వాత మనం గమనిస్తే హిజ్కియా 29వ వచనం చూడండి. మరియు దేవుడు అతనికి విస్తారమైన కలిమి దయచేసినందున. ఏం దయచేశారు? విస్తారమైన కలిమి. విస్తారమైన కలిమి దయచేసినందున చూడండి. ఇంకా పట్టణములను విస్తారమైన గొర్రెల మందను పశువుల మందను అతడు సంపాదించెను. అభివృద్ధి బాగా పెరిగిపోతుంది, డెవలప్ బాగా పెరిగిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా పెరిగిపోతుంది. ఇక్కడ చూస్తే ఇంకా 30వ వచనం, ఈ హిజ్కియా గీహోను కాలువ ఎగువను కట్టివేయించి దావీదు పట్టణపు పొడగటి వైపు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు అన్ని ప్రయత్నాలు వృద్ధి పొందాడండి. ప్రతి ప్రయత్నంలో. హల్లెలూయా.
ఒకటి కాదు, రెండు కాదు, సర్వ ప్రయత్నములలో, సకల ప్రయత్నములలో ఏమండి హిజ్కియా వృద్ధి పొందాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి. అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. ఏంటంటే ఎంతగా వర్ధిల్లుతున్నాడంటే హిజ్కియా తన అభివృద్ధిని చూసి, తన సంపాదనను చూసి, తన దేశంలో ఉన్న డెవలప్మెంట్ను చూసి పక్క దేశమైనటువంటి బబులోను దేశం ఏం చేశాడు తెలుసా? 31 వచ్చిన చూడండి. విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడే కొన్ని విషయాలు విడిచిపెడతారు, మనము నలుదిక్కుల సమాధానం కలిగి అయ్యా ధనము సంపాదించుకుంటూ అభివృద్ధి పొందుతున్నటువంటి సమయంలో మనము దేవుణ్ణి మొదట ప్రేమించినట్లుగానే, దేవుని మీద మొదట ఆధారపడినట్లుగానే, దేవుని యందు మొదట భయభక్తులు కలిగినట్లుగానే ఉన్నామా లేదా అని కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. చాలా మంది క్రైస్తవులు ఎక్కడ ఫెయిల్ అవుతారు అని అంటే, వారికి కావలసిన ఉద్యోగం పొందుకున్న తర్వాత, వారికి కావలసిన ఇల్లు కట్టుకున్న తర్వాత, వారికి కావలసిన వివాహాలు పెళ్ళైన తర్వాత, ఇక మాకు ఆర్థికంగా డోకా లేదు అంటే లేమి లేదు, మేము చక్కగా ఉన్నాం అనుకున్నప్పుడు ఈ భక్తి విషయంలో చిన్నగా డౌన్ అయిపోతారు. అనగా దేవుణ్ణి ప్రేమించడం తప్పిపోతూ లోకాశంలో పడిపోవటం, లోకాన్ని అనుభవించడంలో, లోకాన్ని ప్రేమించడంలో చిన్నగా ఎదుగుతూ ఉంటారు. అర్థమవుతుందండి మీకు? అర్థమైతే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైంది కదా? హిజ్కియాను కూడా అదే విధముగా శోధన వచ్చేసింది. సర్వ కార్యములలో అభివృద్ధి చెందుతున్నాడు. ఏది చేసినా కానీ అసలు ఎంత అభివృద్ధి అంటే పక్కన బబులోను దేశస్తులు విని ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి ఇంత డెవలప్ అవుతున్నాడు, హిజ్కియా రాజు ఎంత ఎదిగిపోతున్నాడు, వర్ధిల్లుతున్నాడు ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమండి మన అభివృద్ధి దేవుడు చాలా ఎదిగింపు చేస్తాడు. చాలా అంటే చాలా. మన పక్కన వారు చూసి అసూయపడే అంతగా ఏంటి అసలు వీళ్ళు ఇంత ఆనందంగా సంతోషంగా, వీరు ఏది చేసినా డెవలప్ అవుతుంది, వీళ్ళకి రోగాలు రావేంటి, వీళ్ళకి అది రాది. దేవుడు ఆ విధంగా తన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అది అక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. వీళ్ళు నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నారా, లేకపోతే ఆశీర్వాదాన్ని ఇచ్చిన నన్ను ప్రేమిస్తున్నారా? వారి హృదయంలో ఎవరికి ఎక్కువ చోటు ఉంది? నేను ఇచ్చిన ఆశీర్వాదానికి చోటు ఉందా, లేకపోతే నాకే చోటు ఉందా అని దేవుడు కొంచెము పరీక్షిస్తాడు. చాలా మంది పరీక్షలో ఫెయిల్ అయిపోయి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పట్టుకొని పారిపోతాడు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టిపోతాడు. హల్లెలూయా. మనం అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఉద్యోగం వచ్చేంత వరకు ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఉపవాసాలు, ఎంత భక్తిని పిల్లలు పుట్టేంత వరకు ఎంత భక్తి, ఎన్ని ఉపవాసాలు. ఏమండి ఆ కోరిక తీరగానే దేవుడు దాన్ని నెరవేర్చగానే ఇంకా దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన వ్యాపారం, దేవుడిచ్చిన వ్యవసాయం, దేవుడిచ్చిన పని మీదనే దృష్టి ఉంటుంది, కానీ దేవుడి మీద అసలు ఆలోచన ఉంటున్న భక్తులు ఎంతమంది లేరండి క్రైస్తవుల్లో? అందుకే దేవుడు పరీక్షిస్తాడు. ఇక ఆ కొద్దిలోనే వారి జీవితం ఆగిపోయింది. ఇంకా ఏంటి తెలుసా? మీరు కానీ ఇదే కంటిన్యూషన్గా మనం చదివితే యెషయా గ్రంథంలోనికి రండి, 39వ అధ్యాయంలోనికి రండి.
యెషయా గ్రంథంలో 39వ అధ్యాయంలో ఇక్కడ చాలా క్లియర్గా దేవుడు రాయించి ఉంచాడు. మొదటి వచనం నుంచి మెరోదక్బలదాను హిజ్కియా రోగియే బాగుపడిన సంగతి విని పంపగా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులు దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుంచి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంట వారేమి చూచినని అడుగగా, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంట ఉన్న సమస్తం నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది ఎంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదులని సైన్యములకు అధిపతి యెహోవా. జాగ్రత్త దేవుని సంగమా, ఒకవేళ నీవు స్థిరపడిన తరువాత ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలపడిన తర్వాత నీ శత్రువుని నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నావేమో జాగ్రత్త. నీకు వ్యతిరేకంగా నిన్ను ఆత్మీయంగా నాశనం చేసే, దేవుడి నుంచి దూరం చేసే పాపపు క్రియలను, అవిధేయతను, గర్వాన్ని, అతిశయాన్ని నీలోనికి ఆహ్వానిస్తున్నావేమో జాగ్రత్త. అవి నీలోనికి ప్రవేశించినట్లయితే అవి నిన్ను నాశనములకు నడిపిస్తాయని ఇక్కడ ఏమన్నారు చూడండి, దాచిపెట్టినదంతా కొల్ల పెట్టుకొని పోతారు నీ శత్రువులు. హల్లెలూయా. అన్ని తీసుకొని వెళ్తారు. దేవుడు ఆశీర్వదించడమే దేవునికి తెలుసా అండి? ఏమండి, ఇప్పుడు ఇవ్వటం తెలిసిన దేవుడికి తీసుకోవటం తెలియదా? ఆయన డైరెక్ట్ నుంచి ఒకవేళ తీసుకోకపోవచ్చు, కానీ ఆయన ఇవ్వటం ఆఫ్ చేస్తే ఉన్నదంతా కూడా శత్రువు దోచుకొని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో హిజ్కియా చూడండి, హిజ్కియా జీవితంలో శత్రువులు వారు కొంచెం కానుక పట్టుకొని వస్తే ఏం చేశాడు, ఆ యొక్క దూతల్ని హిజ్కియా రాజు లోపలికి తీసుకొని వచ్చి ఏమేమి చూపించాడంట? పదార్థములు. ఏ పదార్థములు? రెండవ హిజ్కియా దూతలు వచ్చిన వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములు, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి, చివరికి ఆయుధశాలను కూడా చూపించాడు. ఆయుధశాలను చూపిస్తే ఇతని యొక్క శక్తి ఎంతవరకు ఉన్నదో శత్రువు ఈజీగా పసిగడతాడు. ఓహో, ఆయుధశాల ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, వీరి బలం ఎంతే, వీరికి ఉన్న వెపన్స్ ఇంత మట్టికే ఉన్నాయి, కాబట్టి దీన్ని మించి కనుక మనం ఉంటే వీళ్ళు ఎట్లయినా మనం జయించవచ్చు అనేసి శత్రు ప్లాన్ కలిగి ఉంటాడు. అందుకనే యేసయ్య అన్నాడు పత్రికల్లో, మీరు అపవాదికి చోటివ్వకుడి, మీరు అపవాదికి చోటివ్వకండి అని ప్రభు అన్నాడు. ఎందుకు దేవుడు అపవాదికి చోటివ్వదు? కొంచెము చోటిస్తే చాలు అపవాదికి, వాడు నిన్ను మొత్తము ఆక్రమించుకొని నిన్ను ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అపవాదికి కొంచెం చోటిస్తే చాలు, వాడు లోపల ప్రవేశించి మొత్తం ఏలుబడి చేస్తాడండి. ఎంతో నష్టాన్ని కలుగజేస్తాడు. ఓ తల్లి ఉన్నారు, మేము బాప్తిస్మం ఇప్పించాం. దశభక్తిగా 1 సంవత్సరం సాగింది. ఉండి సడన్గా మందిరం బంద్ చేసింది. నేను శివన్ గారు వెళ్ళాను. ఎందుకు మందిరం బంద్ చేశారు? 3 నెలలు వెళ్ళాం, 4 నెలలు వెళ్ళాం, 5 నెలలు వెళ్ళాం, 6 నెలలు వెళ్ళాం. సిగ్గు లేకుండా ప్రతి శనివారం వెళ్ళాం. అమ్మ రండి, వస్తామయ్యా. అమ్మ రండి, వస్తామయ్యా. ఇది జరిగి దాదాపుగా ఒక 12-13 సంవత్సరాలు కావచ్చండి. ఏమైంది? తిరిగి వెళ్ళటం మాత్రం బంద్ చేయలేదు సుమా. వాళ్ళు రాకపోయినా మమ్మల్ని మేము తగ్గించుకోలేదా. ఒకరోజు ఏమైంది, మేము ఒక మీటింగ్కి వెళ్ళాం, నైట్ ప్రార్థనకి. వచ్చేసరికి సూసైడ్, పాయిజన్ తీసుకోండి. ఏమైంది? సడన్గా ఏమైంది? దేవుని నుంచి దూరం అవ్వటం ప్రారంభించింది. అయితే దేవుడు వదిలిపెట్టలేదండి. దేవుడిని మనం తప్పు పట్టకూడదు. ఎలా దేవుడు వదిలిపెట్టలేదు పాస్టర్ గారు? మరి ఆమె ఇలా చేస్తుంటే ప్రతిరోజు ప్రతి వారం తన సేవకులను దేవుడు పంపించాడు. వారు పట్టించుకోలే, భక్తిని నిర్లక్ష్యం చేశారు. లోకము స్నేహం వైపు పరిగెత్తారు. లోక స్నేహం వైపు పరిగెత్తి దేవుని నిర్లక్ష్యం చేసి అపవాదికి చోటిచ్చారు. వారి జీవితాన్ని నాశనం చేశాడు. వాడు దేవుడు హిజ్కియా తన పదార్థములలో దేనిని మరుగు చేయలేదు కదా. ఏం చేశాడు తెలుసా? వెంటనే దేవుని వాక్కు, దేవుని యొక్క స్వరం హిజ్కియా విషయంలో జరిగిన వాటి తప్పు గురించి యెషయా ప్రవక్తకు దేవుడు బయలుపరచాడు. వెంటనే అక్కడ మీరు చూడండి, 3వ వచనం, 3వ పిమ్మట చూసారండి. హలో, మీ కుటుంబంలో జరిగేది దేవుని సేవకుడికి దేవుడు బయలుపరుస్తాడు. అయితే ఏది చేసి బయలుపరిచాడో డైరెక్ట్గా సేవకుడు చెప్పకపోవచ్చు, మీరు అంగీకరించే మనసు ఉండదు కాబట్టి. కానీ మిమ్మల్ని గూర్చిన ఆ విషయం ఏదైతే వచ్చిందో దాని గురించి తెలియచేసినప్పుడు, హెచ్చరించినప్పుడు ఏదో విషయం ఉందని లోబడే మనసు, వినే మనసు కనీసం ఉంటే నీవు క్షేమస్థితిని పొందుకొని ఉంటావు. హల్లెలూయా. ఒక తల్లికి చెప్తున్నమ్మా, మీ ఇంట్లో ఇది దేవుడు చూపించాడు. ఆమెగా వణికిపోవటం ప్రారంభించింది. ఎందుకంటే దేవుని సేవకునికి ఏదైనా హెచ్చరిక తెలియజేశాడంటే దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు చాలా జరిగాయని నాకు భయం. హిజ్కియాకు తెలిసింది విషయం, యెషయాకు తెలిసింది విషయం. హిజ్కియా దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఏమన్నారు? ఏమి చూశారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటంటే ఇదిగో నా పదార్థం అన్ని చూపించా, ఏది మరుగుపరచలేదని ధైర్యంగా చెప్తున్నాడు హిజ్కియా. ఆల్రెడీ హిజ్కియా దేవుని మార్గములో నుండి తప్పిపోయాడు. తన భక్తిపరుడు అనుకుంటున్నాడు హిజ్కియా. నేను వర్ధిల్లుతున్నా అనుకుంటున్నాడు హిజ్కియా. నేను అంత క్షేమం కలిగి ఉన్నా అనుకుంటున్నాడు హిజ్కియా. కానీ తన సేవకుడు ఏమంటున్నాడు తెలుసా? కింద 5వ వచనం చూడండి. చూశారండి, రాబోయే దినాల్లో ఏది మిగలదు. నువ్వు వర్ధిల్లిన ఉందే, నువ్వు సంపాదించింది ఉందే, నువ్వు కనిపెట్టి నువ్వు కష్టపడింది ఏదైతే ఉందో దేవుని ఆశీర్వాదం ద్వారా వచ్చింది, అదేది ఉన్నదయ్యా, నీదే కాదు, నీ పితరుల నాటి సంపాదించింది కూడా బబులోను దేశస్థులు కొనుక్కోబోతారు. ఎందుకు తెలుసా? అసలు వారిని అనుమతించకూడదు తన రాజ్యంలోనికి. రాజ్యంలో కాదండి, హిజ్కియా నేరుగా ఇంట్లో రాజ్యములన్నీ చూపించాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అపవాదికి చోటు ఇవ్వకండి, దురాలోచనలకు చోటు ఇవ్వకండి. ఒక పురుషుని చూడగానే, ఒక స్త్రీని చూడగానే, లేకపోతే ఇంకేదైనా చూడగానే ఆశ నిగ్రహం శక్తి చేత నిన్ను నువ్వు భద్రపరుచుకో. అది ఏ కీడు నీకు కలగ చేయదు. హల్లెలూయా.
దాన్ని నువ్వు ఆలోచిస్తూ నేను ఇది ఎలాగైనా సంపాదించుకోవాలనే ఒక దృష్టితో కనుక ఉంటే, అది వెండే కానీ, బంగారమే కానీ, అన్యాయపు సొమ్మే కానీ, లేకపోతే అక్రమపు సొమ్మే కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ, అది నిన్ను కీడులో పడేస్తుంది. హల్లెలూయా. అంతెందుకండి, సింపుల్ విషయం చెప్పనా, నిన్ను ఆత్మీయంగా నాశనం చేయాలి అని అంటే నువ్వు ప్రతిరోజు చేసుకునే ప్రార్థన ఒక 2 రోజులు తప్పించి నువ్వు ఏదైనా కాలక్షేపం చేయి, ఆటోమేటిక్గా నీ భక్తి జీవితంలో నీ మంట తగ్గిపోతుంది అంతే. హల్లెలూయా. నీ మంట తగ్గిపోయింది. నీకు ప్రభు మీద ఉన్న ఆసక్తి తగ్గిపోయింది. నీకు దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. హల్లెలూయా. మన జీవితంలో ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలండి. హల్లెలూయా. మెలకువ కలిగి. ఈ దినాల్లో పాపం ఎలా ఉందంటే, అసలు ఇది పాపమే కాదు, ఇది చేస్తే ఏమైందిలే, ఇదేం తప్పు కాదు అన్నట్టుగా ఉంది. కానీ అదే నిన్ను భ్రమపరిచి దేవుని నుండి చిన్న చిన్నగా, అంటే ఒకేసారి ఒక వ్యక్తి పడిపోడండి. ఒక వ్యక్తిలోనికి పాపం చిన్నగా ప్రవేశిస్తుంది. చిన్నగా 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 గర్వం ప్రవేశిస్తుంది, చిన్నగా అక్రమం ప్రవేశిస్తుంది. అది ఎలాగైందంటే, చిన్నగా ధనాపేక్ష ప్రవేశిస్తుంది. చిన్నగా చిన్నగా పాపం ప్రవేశించి అదేం చేస్తుందంటే దేవుణ్ణి దూరమయ్యేటట్లుగా అది రోజు రోజు పెరుగుతూ 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 దేవుడి నుండి ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఆ యవనస్తుల్ని దూరం చేస్తుందండి. చివరికి ఎక్కడికి వస్తుంది ఆ జీవితం అంటే, దేవుడినే ఎదిరించే స్థాయికి వచ్చేస్తుంది. దేవుని సేవకుల్ని ఎదిరించే స్థాయికి వస్తుంది. ఎవరైనా యవన సహోదరులు ఎవరైనా భక్తి పరులు, అమ్మా అయ్యా చర్చికి రండి, ఇలా ఉండకూడదంటే వారిని సైతం ఎదిరించే స్థాయికి వచ్చేస్తుంది. కానీ దేవుని సేవకుడు యెషయా హిజ్కియాను గద్దించిన హిజ్కియా వినట్లే. ఆయన ఏమంటున్నాడు తెలుసా? పైగా 39వ వచనం 39వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందుకు హిజ్కియా జరుగుట మేలా. చూసారా హిజ్కియా ఎట్లా అంటున్నాడు? మేలేనా కానీ జరగని ఏదైతే అయింది, ఏమైంది కానీ. ఏమండి, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఆయుధాలు, పదార్థములు, వెండి బంగారములు ఏమండి బబులోను దేశానికి కొనుక్కోబడుట మేలా? మీరు చెప్పండి. అంటే ఎంతటి తిరుగుబాటు హృదయం కలిగి ఉన్నాడండి హిజ్కియా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నా దినములలో సమాధానం సత్యములు కలుగును గాక అని యెషయాతో. ఎలా సమాధానం సత్యములు ఉంటాయి మీరు చెప్పండి? నీవు దేవునికి వ్యతిరేకమైన క్రియ చేశావు, పైగా జరిగితే జరగని మేలే అంటున్నావు. కానీ నా జీవితంలో సమాధాన సత్యములు ఉండాలంటే ఎలా ఉంటాయి? ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా క్రియ చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా అతిక్రమం చేసినప్పుడు ఫస్ట్ అతని జీవితంలో కోల్పోయేది సమాధానము, సత్యము. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, గలిబిలి, అసమాధానం. ఎందుకంటే ఆ వ్యక్తికి తెలుసు, నేను దేవునికి వ్యతిరేకంగా నేను ప్రయాణం చేస్తున్నాను అని. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ఆలోచన మనం కలిగి ఉందాం. ఏంటి ఆలోచన అంటే, మనం ఎదిగే కొద్దీ దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నామా? కొన్నిసార్లు ఎందుకు దేవుడు కొంతమందికి కావాల్సిన ఆశీర్వాదాలు త్వరగా ఇవ్వడు అంటే, వారు ఆ ఆశీర్వాదాలని ప్రేమిస్తారు, ఆయన్ని పక్కన పెడతాడనే ఒక ఆలోచన. అబ్రహాముకు దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 22వ అధ్యాయంలో ఏం చేశాడు దేవుడు? మొదటి వచనం చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత
దేవుడు చూసారండి, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనికి పరిశోధన అనేది వస్తుంది. నిజం దేవుని పెట్టారా, అక్కడ నువ్వు నిలబడాలి, అక్కడ నువ్వు నిలబడాలి. కొన్నిసార్లు ధనము ఫుల్లుగా వచ్చి నేను పరిశోధిస్తుంది. మనల్ని పరిశోధిస్తాడండి దేవుడు. మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా, దేవుని ప్రేమించగలుగుతున్నామా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా, లేకపోతే దేవుడు మనకిచ్చిన దానినే మనం ఇక దేవునిగా దేవతగా ఆ స్థానాన్ని మనం ఇస్తున్నామా? కొంతమందికి దేవుడు చక్కగా ఆరోగ్యం ఇస్తే, క్షమించండి, దేవునికి స్తోత్రం. అంతెందుకండి, 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి పక్షవాయువు రోగంతో కోనేటి సరస్సు తీరాన ఉంటే యేసే బాగు చేశాడా లేదా? నీ పరిపెత్తుకొని వెళ్ళు అన్నాడు. ఆ వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడండి? ఆహా, నేను 38 సంవత్సరాల నుంచి నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, నా జీవితం అంతా వ్యర్థంగా పోయింది, ఇప్పుడు నాకు మంచి ఆరోగ్యం ఉంది, నేను మనుషుల్లో తిరుగుతున్నాను, ఇంకా నేను ఎంజాయ్ చేస్తానని పాపం చేస్తున్నాడు. కానీ నాకు లేపిన ఆయన ఎవడు? ఆయనకు నేను కృతజ్ఞతగా బ్రతుకుతాను అనుకోవట్లే అతను. హల్లెలూయా. కృతజ్ఞత లేని జీవితాలు ఈ దినాన క్రైస్తవులు చాలా మంది ఉన్నారండి. వారికి కావలసింది దొరికేంత వరకే భక్తి చేస్తున్నట్లుగా ఉంటున్నారు. దొరికిన తర్వాత నాకు అవసరం లేదు, ఇది ఉంటే చాలు అన్నట్లు వెళ్ళిపోతున్నారు. ప్రభు అన్నాడు ఆ వ్యక్తిని చూచి, ఆ మాట చదువుతారండి. వాడు పడింపడు చూసి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపరచుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దింపుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినందులో మరి ఒకడు నాకంటే ముందుగా దింపునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడవసాగి. 14 వచ్చిన చదవండమ్మా. అటు తర్వాత యేసు దేవాలయంలోని వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితే మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని. హల్లెలూయా. ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపం చేయకు. మన జీవితంలో మన కీడు నుండి దేవుడు విడిపించిన తర్వాత మన పాపాన్ని విడిచిపెట్టాలండి. మనలో ఉన్నటువంటి శరీర క్రియను విడిచిపెట్టాలి. దేవుడు మరి ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి ఎక్కువగా మనల్ని దీవిస్తాడు. అలాగే కనుక మనం ఉన్నట్లయితే, కృతజ్ఞత కలిగి కనుక మనం ఉన్నట్లయితే ఇంకా మనల్ని అభివృద్ధి పరుస్తాడు. దేవుడు అంటున్నాడు, మరీ ఎక్కువ కీడు నీకు కలుగు, ఇకను పాపము చేయకు. దేవుని స్తోత్రం. సౌలు ఉన్నాడండి, ఎంత మంచి రాజు సౌలు. 2 సంవత్సరాలు అద్భుతంగా అసలు అతనికి రాజు అయ్యే యోగ్యత లేదు దేవుని బిడ్డలారా. కానీ దేవుడు సౌలుని కోరుకున్నాడు. సమూయేలు అతన్ని అభిషేకించాడు. అతన్ని ఒక బెన్యామీను గోత్రము నుంచి, ఏమండి, ఒక చిన్న గోత్రం నుంచి అతన్ని తీసుకొని వచ్చి 2 గోత్రాల మీద రాజుగా అభిషేకించి దేవుడు నిలబెడితే దేవుణ్ణి పక్కన పెట్టేశాడండి. దేవుని ఆజ్ఞలను పాటించడం పక్కన పెట్టేశాడు. దేవుణ్ణి గలపరచడం పక్కన పెట్టేశాడు. నాకు రాజ్యం కావాలి, నాకు రాజ్యం కావాలి, నాకు రాజ్యం కావాలని తాను అభిషేకించిన ఆ యొక్క అభిషిక్తుడైన సమూయేలు మీద ఉన్న దుప్పటి వస్త్రములు లాగాడు. అంతటి స్థితికి దిగజారిపోయాడు. దేవుని భయం లేదు. ఏమైంది తెలుసా?
తనకు తనకు కలిగినది సమస్తం పోగా తనకు వంశమే లేకుండా తన శాపాన్ని తాను అనుభవించాడండి. 3 కుమారులు ఒకే రోజు యుద్ధంలో చనిపోయారు. అందరూ సౌలుకి ఇంకెవరు లేరు. ఇక ఏంటి కారణం ఏంటంటే అతడు దేవుడు ఇచ్చిన దాన్ని ఎక్కువగా ప్రేమించి దాని కొరకు దేవుణ్ణి తృణీకరించాడు. దేవుణ్ణి అసహించుకున్నాడండి. దేవుని ఆజ్ఞల్ని. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా? రాజుకైన తొలి దినాల్లోనే కర్ణపిశాచముల యొక్క విచారణ చేసేవారిని, శోధ చెప్పేవారు, మంత్రజ్ఞులు అందరిని వెలగొట్టాడు. దేశంలో నుండి అందరిని వెలగొట్టేశాడు. ఎవరు లేరు. ప్రశాంతంగా ఉంది. ఒక దినం అతడు దేవుడు ఏదైతే వద్దన్నాడు అది చేస్తూ 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 దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క బిడ్డలను తరుముతూ వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు ఒక దినాన ఉరీము ద్వారానైనను, తుమ్మీము ద్వారానైనను, కలల ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను అతనికి మాట రాకపోతే ఏం చేశాడు తెలుసా? సౌలు ఏదైతే ఉండకూడదు, ఇది దేవునికి వ్యతిరేకం, ఇది దేవునికి అసహ్యమైన కార్యం అనుకున్నాడో వెళ్ళి దాని దగ్గరనే విచారణ చేస్తున్నాడు. ఎంతటి దీనస్థితికి దిగజారిపోయాడో చూడండి. చాలా మంది క్రైస్తవులు దేవుడు నాకు మేలు చేయట్లేదు, దేవుడు నాతో మాట్లాడట్లా, అసలు నాకేంది ఇది, వారి పాపమును విడిచిపెట్టరండి. కానీ దేవుడు నాతో మాట్లాడట్లే, దేవుడు నాకు మేలు చేయట్లే. ఇందాక చిత్రవేదనలో ఒక తల్లి అంటుంది, అలా నమ్మ రావట్లేదంటే ఆ సమీర్ గారు అంటున్నారు, నేను రమ్మన్నాను పాస్టర్ గారు, దేవుడు నాకు ఏం చేశాడు, నా ఫలవంత పోయింది అంటారు. ఈ సంవత్సరం చర్చికి రాలా తల్లి. అసలు దేవుడు అన్యాయం చేశాడా? వారి క్రియలే వారికి తగిలినాయా? నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వచ్చి ఆరాధన చేస్తూ, ప్రార్థన చేస్తూ, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం పాటుపడుతూ, దేవునికి నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి ఇస్తూ, దేవుడిని ఆరాధిస్తుంటే దేవుడు నీకు అన్యాయం చేస్తాడండి. ఒకవేళ సాతానుడిని కీడు చేయాలన్నా కానీ చేరిస్తాడు ఆయన. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పించడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి మనం తొలగాడు? సౌలు చివరికి ఏమైనా చేస్తాడన్న పరిస్థితి, ఆ కర్ణపిశాచ శోధ చెప్పేదాన్ని. చాలా మంది క్రైస్తవులు దేవుడు నాకేం చేయగలను వెళ్ళి మంత్రగాలను ఆశ్రయిస్తారు, జ్యోతిష్కులను ఆశ్రయిస్తారు, మంచి రోజులు చూడండి అయ్యా అని అంటారు. ఏంటి దేవుడు నీకు చెప్పడా, నీతో మాట్లాడ్డా? కానీ నువ్వు ఆయన దగ్గర నువ్వు కనిపెట్టలేదు, నువ్వు ఆయన దగ్గర కన్నీటి కాల్చి ప్రార్థన చేయలే, నువ్వు ఆయన్ని నిజముగా అడగలే. అందుకే శోధ చెప్పే వారి దగ్గర, మంత్రజ్ఞుల దగ్గర ఏమండి, ఎవరి దగ్గర ఏంటి అనేసి నువ్వు వెళ్ళి చూయించుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. కానీ నా దేవుడు నాకు రైట్ చెప్తాను, నేను నా దేవుడిని అడుగుతానని కనుక నువ్వు పట్టు మోకరించి ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాస్తాయి, నీతో మాట్లాడ్డా జరగబోయే సంగతులు నీతో చెబుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? రాజుల 2వ గ్రంథంలో. ఎంతటి దారుణం అండి అసలు ఈ వ్యక్తి. దేవుడు రాజుగా ఇతన్ని అభిషేకించి నిలబెడితే ఇతను చేసే పని ఇదేనా? మొదటి అధ్యాయం, రాజు 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. అహజ్య షోమ్రోనులో ఉన్నతమా ఈ అహజ్య దేవుని బిడ్డ, అభిషేకించబడిన రాజు. అతడు మేడ మీద నుంచి కింద పడి దేవుని దగ్గర విచారణ చేయకుండా అండి, షోమ్రోన్లో బయల్జెబూల్ దేవత ఉంది కదా, అక్కడికి వెళ్ళి విచారించండి సైనికులను పంపిస్తున్నాడు. అయితే చదవండమ్మా 3వ వచనం. యెహోవా దూత తిష్బీయుడైన, చూశాడా? దేవుని సేవకునికి దేవుడు అన్ని తెలియజేస్తాడండి. మనం అనుకుంటాం మనం చేసేది ఆయనకు తెలియదులే పాస్టర్ గారికి అనుకుంటాం. దేవుడు ఒక సేవకుని, ఒక నాయకుడిని నిలబెట్టాడంటే సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది చెప్తాడు. హల్లెలూయా.
ఆశాభాష కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ చూడండి ఏమన్నా ఏలియా ఇలా సెలవించను, నీవు లేచి సోమరోజు రాజు పంపిన దూతను ఎదుర్కొన్న పోయిట్లను, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద విచారణ మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవునికి ఏం అవసరం అంటే, ఇప్పుడు ఒక మాట, అహజ్యా రాజు కింద పడిపోయాడు, మరణ పడకలో ఉన్నాడు. మరణ పడకంటే సోయుంది. ఆ రాజే చెప్తున్నాడు, ఇదిగో దూతలు పంపించి బయల్జెబూబులు ఉంది కదా, బయల్జెబూబు అనేది చాలా పెద్ద దెయ్యం అంటది, చాలా పెద్ద దెయ్యం అది, చాలా పెద్దది. అక్కడికి వెళ్ళి దానికి తెలుసు, సమస్తం అన్నీ తెలుసు, ఏం జరిగింది తెలుసు, ఏం జరగబోయేది తెలుసు. ఎందుకంటే ఆ జ్ఞానం దేవుని యొద్ద నుండి పడిపోయిన దూతలు పొందుకున్నారు. అయితే మీరు చూడండి, ఈ వ్యక్తి దేవుని దగ్గర విచారించాడు. ఏలియా ఉన్నాడు, ఎంత మంచి ప్రవక్త అండి ఏలియా, అవునా కదా చెప్పండి. తిస్బీయుడైన ఏలియా ఎంత మంచి ప్రవక్త. ఈయన కాముగా ఈయన పనులు ఏంటంటే దేవుడు అన్నాడు, ఏలియా ప్రభువా నీ దాసుని ఆలకించి చెప్పాలి, ఇదిగో ఇశ్రాయేలీయుల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని అహజ్యా ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎక్రోను దేవతయము బయల్జెబూబు దగ్గరికి పంపిస్తున్నాడయ్యా. నన్ను తక్కువ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఏలియాకు మస్తు కోపం వచ్చింది. ఏంట్రా బాబు, నేను ఇంత సహాయం చేస్తా, ఇంత ప్రార్థన చేస్తా, అహజ్యా రాజు కొరకు ఎందుకు ఇలా తప్పిపోయాడు? దేవుడే కదా ఇంత మంచి రాజ్యాన్ని అహజ్యా చేతిలో పెట్టింది, ఎందుకు ఇలా అతిక్రమిస్తున్నాడు? వెళ్ళిపోయాడు. ఎక్కడికి? రాజు దగ్గరికి వెళ్ళలేదు, ఎక్రోనికి ప్రయాణం అవుతున్నాడు, మధ్యలో వీరిని ఎదుర్కోవడానికి. జాగ్రత్త గమనించండి. మీరు బయల్జెబూబు దగ్గరికి విచారించడానికి వెళ్తున్నారా? ఇదిగో ఆ రాజుకు చెప్పండి, ఆయన ఎక్కిన మంచం మీద నుంచి కిందికి దిగి నిశ్చయంగా చనిపోతాడని చెప్పండి. ఏలియా చెప్పినట్లుగానే చచ్చిపోయాడు, అంతే. కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడే కొద్దీ జాగ్రత్త. ఒకవేళ నీ అభివృద్ధి నీ దేవుని నుంచి నిన్ను దూరం చేస్తుందేమో, జాగ్రత్త. నీకు బాగా వచ్చే డబ్బే నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుందేమో, జాగ్రత్త. హిజ్కియా పొలంలో సకల ప్రయత్నములలో అభివృద్ధి చెందుతున్నాడు, వర్ధిల్లుతున్నాడండి. కానీ దానంతటికి కారణమైన దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాడు, దేవుణ్ణి పక్కన పెడుతున్నాడు. దేవుని బిడ్డలారా ఒక మాట చెప్పనివ్వండి, నువ్వు ఎంత అభివృద్ధి చెందినా దేవుణ్ణి నువ్వు పక్కన పెడితే ఆ అభివృద్ధి ఒక దినాన్ని నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా, నువ్వు దేవుణ్ణి పక్కన పెడితే అవే నిన్ను నాశనమునకు నడిపిస్తాయి. అబ్రహామును దేవుడు పరిశోధిస్తే, అబ్రహాము లేక పుట్టిన కుమారుడు, దేవా నాకు నా కుమారుడు కంటే నీవే ఎక్కువ నాయన, ఇదిగో తీసుకో బలర్పిస్తున్నాడు. ఏం చేశాడు తెలుసా దేవుడు? అయ్యో అబ్రహామా, నీ కుమారుడిని నేను తీసుకుంటానా? నో, నీ కుమారుని నువ్వు ఇవ్వడానికి ఇష్టపడ్డావు కాబట్టి నీ కుమారునికి బదులుగా ఇదిగో నా కుమారుణ్ణి ఇస్తానని ఒక పొట్టేలు కొమ్ములు తనకు పొదలు ఉంటే ఆ పొట్టేలను తెచ్చి బలర్పించాడు. అనగా యేసు క్రీస్తు. దాని సాదృశ్యంగా మనం చూస్తాం కొత్త నిబంధనలో. హల్లెలూయా. నీవు సాక్రిఫైస్ గా దేవునికి ఏదైతే ఇవ్వడానికి ఇష్టపడతావో దానికి 100 రెట్లు దేవుడు ఇస్తాడు. కానీ నీది తీసుకోడు, నీ హృదయాన్ని పరీక్షిస్తాడు, నీది నీకు ఇస్తాడు, దానితో పాటు ఇంకెక్స్ట్రా కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇది తెలియక మనము దేవుడికి ఇవ్వడానికి మనసు పెట్టం. దేవుడు బిడ్డలారా, బాబు ఎంత సహాయం చేసావు నాయన, ఇది ఇంక చిన్న గిఫ్ట్ ఉంచు అంటాం సహజంగా లోకల్లో. నువ్వు ఇంత గొప్ప జయమిచ్చావు మాకు, ఇది చిన్న గిఫ్ట్. ఆ దినాల్లో రాజు యుద్ధానికి వెళ్ళి జయిస్తే అందరు వెళ్ళి కానుకలు తెచ్చేవారు.
మన ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఒక ఆయన పోయి ఉంగరం బంగారం ఉంగరం తొడుగుతారు. ఏంటి ఆ సంతోషం, గిఫ్ట్. దేవుడు మనకు చేసే మేలును బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉన్న ఒక నోటితోటైనా మనం, దేవుడు ఏమన్నాడు, ఇదిగో మోషే నువ్వు స్వస్థత పొందావు కదా, నువ్వు వెళ్ళి మోషే నియమించిన కానుక సమర్పించి దేవునికి సాక్షిగా బ్రతికి అన్నాడు ఆ యొక్క కుష్ఠరోగులు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కృతజ్ఞత కానుకలు దేవునికి చెల్లించాలి, కృతజ్ఞతగా మన జీవితాన్ని దేవునికి అర్పించాలి. అంతటికంటే ముఖ్యంగా ప్రతిరోజు దేవునికి కొంత సమయాన్ని కృతజ్ఞతగా మనం ఆయనకి ఇవ్వాలండి. హల్లెలూయా. ఎంతమంది మీరు కృతజ్ఞత కలిగి దేవునికి సమయాన్ని ఇస్తున్నారు? రోజుకు 2.5 గంటలు దేవునికి ఇస్తున్నారా? దేవానికి స్తోత్రం, నాకు ఆశ్రమం తిని తాగి పడుకుంటున్నారా? అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. మనం దేవుని బిడ్డలముగా దేవునితో సమయాన్ని గడిపే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, మనము గనక దేవునికి మన సమయాన్ని ఇవ్వకపోతే, అనగా మనము వాక్య ధ్యానం కానీ ప్రార్థనలో కానీ మనము దేవునికి సమయాన్ని ఇవ్వకుండా గనక మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం పాపంలో పడిపోయే అవకాశం 100% ఉంది. ప్రార్థనలో తప్పిపోకూడదు, వాక్యం చదవడంలో తప్పిపోకూడదు, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చే విషయంలో తప్పిపోకూడదు. తప్పిపోయామా ఈ మూడిట్లో ఏ విషయంలోనైనా మన యొక్క ఆత్మీయ జీవితం పతనానికి వెళ్ళిపోతుంది. హిజ్కియా అతడు మంచి ప్రార్థన తోడే, కానీ అతడు రోగి బాగుపడిన తర్వాత అండి శత్రువులు అలో చేశాడు ఇంట్లోకి. దేవుడేమో అపవాదికి చోటివ్వకండి అంటున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మిరుగుతున్నాని తిరుగుచుంటే, విరోధి అయిన అపవాదికి చోటిస్తే నీ కుటుంబంలో సమాధానం ఉంటుందా? భార్య భర్తల మధ్య సమాధానం ఉంటుందా? తల్లిదండ్రుల బిడ్డల మధ్య సమాధానం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే నీ విరోధికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం నేనేం చెప్పాలని ఆశపడుతున్నాను అని అంటే, మనం కృతజ్ఞత కలిగి దేవుణ్ణి వెంబడిద్దాం. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిని మనం ఆరాధించకూడదు, దానిని మనము వెంబడించకూడదండి. దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుణ్ణి మనం వెంబడించాలి. హల్లెలూయా. అబ్రహాము తన కుమారుని వెంబడించలే, ఆరాధించలే. దేవుడే నాకు కావాలని దేవునికే తన ప్రాధాన్యతనిచ్చాడు. హల్లెలూయా. అటువంటి హృదయాలు మనం కలిగి ఉందము కాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేయాలి. దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తాడండి. పరిశోధించి నీ యొద్దకు కొన్ని సిచ్యువేషన్లు పంపిస్తాడు. జాగ్రత్త.